చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వటానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట నారా భువనేశ్వర్ గారు బయటపెట్టారు. ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అంటూ రోజా చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా? రోజా అది సిగ్గులేని గాలి. దాన్ని మేము ఇంక ఎన్ని మాటలు అనేవి, ఎన్నిసార్లు తిట్టేవి. భువనేశ్వరమ్మ ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలకి ఆమె అండగా ఉండి ఆమె మరి ఓదార్పు యాత్ర చేస్తుంది. మరి గతంలో మీరు చేశారు, ఏం చేశారు? మీ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటా నేను ఓదార్పు యాత్ర చేస్తున్నాను అనుకుంటా ప్రజలు నెత్తి మీద పెట్టి ఈ 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. మరి భువనేశ్వరమ్మ గారు ఆయన భర్త గారి ఆశయ సాధన కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆమె ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా వచ్చి ప్రజలను ఓదారుస్తా వారి కుటుంబానికి అండ ఉండి ప్రజల్ని ఎంతో ఇదిగా ప్రజల్ని చూస్తూ వస్తున్నారు. మరి అటువంటివి కూడా మీరు అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాలు ఉన్నా కానీ ఆయన నవ యువకుడు. ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఆదర్శంగా కానీ, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు కానీ గతంలో మీరు చూసుకోండి. ఆయన ఉత్సాహవంతుడు, యువకుడు. ఆయన 73 సంవత్సరాలు ఉన్న యువకుడు. ఆయన మాట్లాడినట్టు మీరు మాట్లాడతారా? ఆయన చేసినట్టు మీరు చేస్తారా? ఆయన జ్ఞానం మీకుంటే మీరు ఎప్పుడో బాగుపడేవాళ్ళు. ఈరోజు ఆయన చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి. ఆయన మాట్లాడే అర్హత కానీ, మీకు ఆయన మాట్లాడే ఇది కానీ మీకు లేదు. మీరు నోర్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. భువనేశ్వరమ్మ గారు ఆవిడ ఎంతో అభిమానంతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి బాబు గారి మూలాన, బాబు గారు కాకుండా నేను పోటీ చేద్దామని ఆమె ఏదో సంతోషంగా ప్రజలను ఉల్లాసపరచడానికి, ప్రజల్ని ఆనందపరచడానికి ఆవిడ మరి మా పార్టీ కార్యకర్తల దగ్గర మాట్లాడింది తప్పితే, కుటుంబ సభ్యుల దగ్గర మాట్లాడింది తప్పితే అంతకు మించి ఏమి లేదు. భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి మాటే భువనేశ్వరమ్మ గారి మాట, భువనేశ్వరమ్మ గారి మాటే చంద్రబాబు నాయుడు గారి మాట. వాళ్ళు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలు బాగుండాలని వారి కుటుంబం పాటుపడుతుంది. కానీ ఎటువంటి ఆలోచనలు చిన్నవి కూడా మీరు ఎట్లాగా అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ మీకు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక మాట అయితే చెప్తున్నారు, సిద్ధం 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 అని. దేనికి సిద్ధం అనుకోవాలంటారు? ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన దగ్గర నుంచి మరి అన్ని పనులన్నీ పూర్తి చేసి 100కు 100 పనులన్నీ పూర్తి చేసినట్టు నేను సిద్ధమని చెప్పుకుంటున్నాడు. దేనికి సిద్ధం అయ్యా నువ్వు అని మేము అడుగుతున్నాం. ఓడిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని మేము అడుగుతున్నాం. ఓడిపోయి నువ్వు ఎక్కడ దాక్కుంటానికి సిద్ధంగా ఉన్నావని మేము అడుగుతున్నాం. లోటస్ పాండ్లో దాక్కుంటావా, లేకపోతే నీ కూతుళ్ళు లండన్లో చదువుతున్నారుగా, ఈ మధ్య సూట్ కేసులన్నీ అక్కడ దాచిపెట్టుకొని వచ్చావు కదా, అక్కడికి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే చెన్నై ప్యాలెస్లో దాక్కుంటానికి సిద్ధంగా ఉండవా, లేకపోతే మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు దాక్కున్నావే ఆ ప్యాలెస్లో దాక్కుంటానికి నువ్వు సిద్ధంగా ఉండవా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. నువ్వు సిద్ధంగా ఉంటే మేము యుద్ధానికి సంసిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా, మరి దిక్కుమాలిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంత అగాళ పాతాళానికి తొక్కివేసిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వేనని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు పోలవరం, మరి ఆంధ్రప్రదేశ్కు నాడిగా ఉంటున్న పోలవరాన్ని సర్వనాశనం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే అని అడుగుతున్నావు. ఈరోజు యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేసేసి జాబ్ క్యాలెండర్ ఒక్కడు కూడా ఇవ్వకుండా, మరి పేద బడుగు బలహీన వర్గాల యువతను కూడా ఈరోజు నువ్వు నిర్వీర్యం చేసేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిత్యావసర ధరలు కానివ్వండి అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు ఎస్సీలను కానీ, బీసీలను కానీ అమానుషంగా, అన్యాయంగా నువ్వు హత్య చేయించబడుతున్నావు. ఈరోజు మరి నువ్వు ఈ రకంగా దేనికి సిద్ధమని మేము అడుగుతున్నాము. ఈరోజు మరి నిత్యావసర ధరలు కానీ పేద బడుగు బలహీన వర్గాలకి ఏ పని లేకుండా ఈరోజు నిర్వీర్యంగా, పనులేమి లేక, కూలేమి లేక వాళ్ళు అవస్థలు పడుతున్న దుస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉంచావు. దానికి నువ్వు సిద్ధమనే మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము.
మరి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడుతూ ఆమె అయితే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే షర్మిల గారిని ఉద్దేశించి ఒక ఒక అంటే నేను కొన్ని వాడలేని పదాలు కూడా లక్ష్మీ పార్వతి గారు వాడారు. చంద్రబాబు మాయలో పడింది షర్మిల అంటూ, ఆయన చెప్పినట్లల్లా ఆడుతుంది వైఎస్ షర్మిల అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక మహిళని మేము మాట్లాడకూడదు, కానీ అది పెద్ద మేము ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ఆమె భాషలో చెప్పాలంటే ఆ లక్ష్మీ పార్వతి ఒక మరి ఎన్టీ రామారావు గారు మహోన్నత వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఆమె ఆస్తులు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. షర్మిలాని ఇది చేసుకోవాల్సిన పని చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? ఈ రోజును తల్లిని చెల్లిని ఈరోజు రాష్ట్రం నుంచి తరివేసి మరి చెల్లిని కూడా చూడకుండా చెల్లిని కూడా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నాడంటే సిగ్గుందా నీ జగన్మోహన్ రెడ్డి నీకు అని అడుగుతున్నావు. నువ్వు ఒక ఆడ మనిషిని ఒక షర్మిలాని నాతోటి మహిళ అని చెప్పేసి అని చూడకుండా మరి ఈరోజు షర్మిలాని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు నీకు సిగ్గుందా? నువ్వు ఆడపుట్టకు పుట్టావా? నువ్వు ఆడ జన్మ ఎత్తితే నీ నోరు మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చుంటావు. ఇకనైనా కానీ నువ్వు సిగ్గు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను చెప్పు తీసుకొని నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఎక్కడికి వచ్చినా కానీ నిన్ను తరివి కొడతావని తెలుగు మహిళలుగా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అమ్మ చివరిగా ఒక ప్రశ్న అమ్మ, ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నేను ప్రతి ఒక్కళ్ళకి పెద్దన్నని అంటారు, మహిళలకి సోదరులాగా అండగా ఉంటానంటున్నారు కదా, మరి సొంత చెల్లినే వాళ్ళ కార్యకర్తలు బూతులు తిడుతున్నా, వాళ్ళ నాయకులు అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు పెంపుడు కూతురు అన్నట్టు మాట్లాడుతున్నా సరే ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అంటారు? మరి ఈ రోజున నేను మీ బిడ్డగా వచ్చాను, మీ మేనమామగా వచ్చాను, మీ అన్నగా వచ్చానని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గత 5 సంవత్సరాల క్రితం మోసం చేస్తా, నెత్తి మీద చేతులు పెడతా, ముద్దులు పెడతా మోసం చేస్తా వచ్చాడు. అసలు నీలాంటి అన్నని ఎవడు కోరుకోడురా నాయన, నీలాంటి బిడ్డని ఏ తల్లి కూడా కోరుకోదు. మేమైతే అస్సలు కోరుకోం. నీలాంటి శాడిస్ట్ని, నీలాంటి సైకోని, నీలాంటి చండాలు పొడిని ఏ తల్లి కానీ, ఏ చెల్లి కానీ, ఏ అక్క కానీ ఎవరు కూడా కోరుకోరు. నువ్వు మాట్లాడుకుంటా, నువ్వు చెప్పుకుంటా, నీ ఉపన్యాసాలు, నీ ఓకదంపుడు మాటలు చెప్పుకుంటా నువ్వు తిరగటమే కానీ ఈ రోజున నీ చెల్లిని ఏం చేస్తున్నావు? నీ చెల్లి నీ అరాచకాలు, నీ అక్రమాలు, నీ అన్యాయాలన్నింటినీ బయట పెడుతున్నందుకు నీ చెల్లిని కూడా నా చెల్లె, నా కడుపును, నా తోడ పుట్టిన, నా తండ్రికి పుట్టిన, నా తల్లికి పుట్టిన నా చెల్లె అని కూడా చూడకుండా నీచంగా మాట్లాడిస్తున్నావు. నువ్వు ఏమైపోతావని ఈ సందర్భంగా మేము అడుగుతున్నావు. ఒక ఆడబిడ్డని, నీ చెల్లిని, నీ సోదరుని ఈ రకంగా మాట్లాడుతున్నందుకు నువ్వు పురుగులు పడిపోతావని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమె ఏ పార్టీలో ఉన్నా కానీ ఏదైనా కానీ ఒక సోదరిగా, ఒక మహిళగా మేము ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మరి నీ బాబాయిని చంపేశావు, మరి నీ బాబాయ్ కూతురు మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నావు కానీ ఆవిడని కూడా చంపేయాలని చూస్తున్నావు. ఈరోజు నీ సొంత చెల్లిని కూడా నీ పార్టీ నాయకులతోటి, నీ పార్టీ కార్యకర్తలతోటి అసభ్యంగా మాట్లాడతా నీ చెల్లె స్టేట్మెంట్ ఇచ్చింది, నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు నా అన్న, నాకు సెక్యూరిటీని పెంచండి అని ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రాధేయపడి ఏడుస్తుంది నీ చెల్లి. సిగ్గు తెచ్చుకొని నువ్వు ఇకనైనా కానీ బుద్ధి తెచ్చుకొని నీ అరాచకాలు, నీ అక్రమాలు, నీ అన్యాయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.